మేషరాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరం ఎటువంటి ఫలితాలు ఇస్తుందో తెలుసుకుందాం. మేషరాశి వారు ఈ పరాభవనామ సంవత్సరం శుభాశుభ ఫలితాలు మిశ్రమ ఫలితాలుగా ఉన్నాయి. ఏలినాటి శని ప్రభావంతో ధన వ్యయం అపరిమితంగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ వాయిదాలు పడుట చేత కొంత మీకు మానసిక ఒత్తిడి అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక క్రమశిక్షణ లేనటువంటి రుణాలు చేస్తారు. అత్యవసరం పిల్లవాడికి ఇంజనీరింగ్ సీటు చేర్చుకోవాలి, లేదా వైద్యానికి డబ్బు ఖర్చు పెట్టాలి, లేదా అర్జెంటుగా మరి ఏదన్నా ఒక అత్యవసర పరిస్థితులు వస్తాయి. ఆ సమయంలో ఈ సంవత్సరం మీకు తలకు మించిన భారంతో చేసేటువంటి అప్పులు, వడ్డీతో చేసే అప్పులు మీకు కొంత ఇబ్బందికరంగా మారతాయి. శత్రువుల బాధ పెరుగుతుంది. అసలు మీ ప్రమేయం లేకుండా ఒక సంఘటనలో మీ పేరు వచ్చి మీకు పరాభవం ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి కంటితో చూస్తేనే మాట్లాడండి, చెవితో వింటే మాత్రం మాట్లాడద్దు. దీన్ని జాగ్రత్త ఆలోచిస్తే మీకు పరాభవం రాదు. ఆరోగ్య విషయాలపై జాగ్రత్తగా ఉండండి. ఈ సంవత్సరం ఎలాంటి శుభకార్యాలని మీరు పెట్టుకోవద్దు. ఆ శుభకార్యాలు కూడా బ్రేక్ అయ్యే అవకాశాలు ఎక్కువ. 3 మాసాలు ఒక రకంగా, తిరిగి 3 మాసాలు ఒక రకంగా, అంటే ఈ 4 పర్యాయాలు మీకు మంచి జరిగినట్లుగా ఉంటుంది, కానీ జరగదు. సుఖం వచ్చినట్లుగా ఉంటుంది, రాదు. ఏ పనైనా సరే కష్టంతోనే పూర్తవుతుంది. ఆ కష్టంతో పూర్తయిన పని చివరి క్షణంలో, చివరి మినిట్లో ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి. సో కాబట్టి మేషరాశి వారికి ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదు. బంధువులతో విరోధం ప్రధాన సమస్యగా మారుతుంది. అట్లాగే అంటే మొదటి 3 మాసాలు మీకు అనుకూలం కాదు. ఇక రెండవ భాగం, ఈ రెండవ భాగంలో కూడా మానసిక అలజడితో, బుద్ధి చాంచల్యంతో మీ ముఖంలో కళవలికలు మారడం, రంగు మారడం, ద్రవ్యనాశనం అవడం, అట్లాగే మేషరాశిలో ఉన్నటువంటి దేశ రక్షణలో ఉన్నటువంటి జవానులు దేశం కోసం త్యాగం చేయాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. అభిప్రాయ భేదాలతో కొంత ఇబ్బందికర వాతావరణం కనబడుతుంది. బ్యాంకు లావాదేవీల్లో ఆర్థిక మోసాలు ఎక్కువగా ఉంటాయి. కాస్త దొంగల భయం, అగ్ని భయం, విషకీటిక భయం, స్థిరచరాస్తులు కరిగిపోవడం, కొంత మీకు మానసిక క్షోభకు గురయ్యే అవకాశం పరిస్థితుంది. ఇక మేషరాశి వారికి తృతీయార్థం అంటే 6 నెలలు గడిచిన తరువాత ఒకంత అనుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. అన్నింట ఆర్థికంగా కొంత ఉపశమనం జరిగే అవకాశం ఉంది. సో పోగొట్టుకున్న వస్తువులు తిరిగి తెచ్చుకునే అవకాశం కొంత ఉంది.